మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక సాంగ్‌తో ముందుకొచ్చి మొత్తం ఇంటర్నెట్‌ని, మొత్తం ఇండియాని షేక్ చేస్తున్నారని చెప్పుకోవాలనమాట. అట్లాంటి సాంగ్‌నైతే వదిలారు ఈ సినిమాలో. ముందు నుంచి కూడా అనిల్ రావిపూడి చెప్తూనే ఉన్నారు. అసలు ఈ సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంటుంది. అది చూస్తే మీరందరూ సడెన్ సర్ప్రైజ్ అవుతారు. అదొక సీక్రెట్ అని చెప్పారనమాట. అట్లాగా ఈరోజు ఈవెంట్‌లో అయితే ముందు నార్మల్‌గానే స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి అభిమానులందరూ చాలామందైతే ఈ సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే చిరంజీవి గారు, వెంకటేష్ గారైతే వచ్చారో అప్పటి నుంచి సందడి మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా! ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్ అన్నమాట అనిల్ రావిపూడి. అండ్ ప్రజలకి ఏం కావాలి, పర్టిక్యులర్ హీరో యొక్క ఫ్యాన్స్‌కి ఏం కావాలో ఆయనకి తెలుసనమాట. అందుకని ఇప్పటివరకు ఎటువంటి ఫ్లాప్ లేకుండా ఈ సినిమానైతే తీసుకొచ్చేవచ్చు. ప్రతి సినిమాని చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ సినిమాలో ఈ సాంగ్ అయితే 'హుక్ స్టెప్' అనే సాంగ్ ఉంది. దాన్ని 'బాబా సైగల్' అయితే పాడారు. అసలు ఇక్కడ ఎవరు పాడారు? ఎవరు రాశారు? అసలు సినిమాలో సాంగ్ అని అందరూ మర్చిపోయారనమాట. ఎందుకంటే ఆ సినిమా ఆ సాంగ్‌లో క్రియేట్ చేసిన స్టెప్స్ గాని, ఆ స్వాగ్ స్టైల్ గాని ఒక మీరు చూస్తే ఆ సినిమాలో ఏంటంటే ఒక పాత చిరంజీవి గారినైతే గుర్తు చేశారనమాట. స్టైల్ 70 ఇయర్స్ ఏజ్‌లో అసలు 70యా? 30యా? 40 అని అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆ సాంగ్‌కి భలే రియాక్ట్ అయ్యారనమాట. అండ్ అదే కాక ఆటా సందీప్ మీకెప్పటినుంచో అతను డాన్స్ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆట ప్రోగ్రామ్‌లో వచ్చారు. తర్వాత రకరకాల డాన్స్ షోల్లో కూడా ఉన్నాడు. అది గాక కొన్ని సినిమాలు కూడా చేశాడు. కానీ అతనికి మంచి గుర్తింపు అయితే రాలేదు. బట్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు తన వయసుతో కలిపి. అతనిలో కూడా చాలా మంచి గ్రేస్ ఉందన్నమాట. చిరంజీవికి వీరాభిమాని అనమాట ఆయన. ఆయన స్టైల్ ఏదైతే ఉందో దాంతో రకరకాల డాన్స్‌లు అయితే ఏస్తూ ఉంటాడు. మంచి టాలెంటెడ్. అతన్నైతే గుర్తిచ్చారన్నమాట చిరంజీవి గారు. గుర్తిచ్చి పిలిచారు. కాల్ చేసి పిలిచారని చెప్పాడు. అండ్ అతను కూడా ఈ సాంగ్ చేశాడనమాట. చిరంజీవి అభిమాని ఎలా చేస్తే ఒక సాంగ్‌ని కొరియోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుంది? మీరు చూసారా 'ఓజీలో' పవన్ కళ్యాణ్ అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిచ్చారు. అండ్ ఈ సాంగ్‌లో చిరంజీవి అభిమాని చిరంజీవికే డాన్స్ కొరియోగ్రఫీ చేస్తే ఒక సాంగు, అది కూడా ఒక మంచి పార్టీ మూడ్ ఉన్న సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది 'ఆటా సందీప్' అయితే నిరూపించాడని చెప్పుకోవాలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. చిరంజీవి గారికి చేయడం అనేది ఒక మహా అద్భుతమైన అవకాశం అనమాట. అండ్ అది కాక ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. అండ్ ఆయన కూడా ఈ సాంగ్ రాగానే ఇంక అనిల్ రావిపూడి, వెంకటేష్ ఇద్దరు కూడా అసలు తన ఏజ్ మర్చిపోయి డాన్స్ ఏస్తూ ఉన్నారు. మీరు చూస్తే విక్టరీ వెంకటేష్ గారు ఒక పెద్ద హీరో. 4 స్తంభాలు అంటారు కదా! తెలుగు సినిమా ఇండస్ట్రీకి లాస్ట్ 20, 30 ఇయర్స్‌లో. అందులో వెంకటేష్ గారు ఒకళ్ళు. ఆయన కూడా చిరంజీవి గారి ఆ సాంగ్‌కి, ఆ స్టైల్‌కి, ఆ బీట్‌కి చూసి మైమరిచిపోయి డాన్స్ అయితే ఏసారనమాట. అదొక బెస్ట్ థింగ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. అండ్ ఓవరాల్‌గా చూస్తే భలే ఉందని చెప్పుకోవాలి. మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్. ముఖ్యంగా ఈ సాంగ్ అయితే మీకు ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఇదే అనమాట. ఈవెన్ హిందీ ప్రతి ఆడియన్స్ గూడా అసలా ఎట్లా ఎయగలుగుతున్నారు? ఆ గ్రేస్ ఏంటి? ఒకప్పుడు చిరంజీవి గారిని మళ్ళా చూడగలం. 'ఘరానా మొగుడు' గాని, 'ముఠా మేస్త్రి' గాని అట్లాంటి సాంగ్ మళ్ళా వస్తుందని మనం చూడగలం. మీరు చూస్తే మీకు 'ఖైదీ నంబర్ 150లో' కూడా అద్భుతమైన సాంగ్ డాన్సులతో అదరగొట్టారనమాట. అండ్ మళ్ళా అట్లాంటి దాని కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అటువంటి అవకాశం అయితే ఇప్పుడొచ్చిందనమాట. కరెక్ట్ సాంగ్ తగిలిందని చెప్పుకోవాలి. అండ్ ఒక న్యూ కొరియోగ్రాఫర్ ఎంతో సాంగ్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేసి అవకాశం ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఒక్క అవకాశం ఇస్తే ఎలా పట్టుకొని నిరూపించుకుంటాడనేదైతే ఆటా సందీప్ అయితే నిరూపించాడనమాట. ఇంకా నెక్స్ట్ అతనికి 2.0 లైఫ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఇంక నుంచి వస్తూనే ఉంటాయి అవకాశాలు. ఈ ఒక్క సాంగ్‌తో అతని లైఫ్ అయితే మారిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. అండ్ సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇంక థియేటర్‌లో సినిమా రిలీజ్ అయిన రోజైతే ఈ సాంగ్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటదో ఊహించుకుంటేనే మైండ్ పోతుందనమాట. అలా ఉందనమాట ఆ సాంగ్. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అందరిని వదిలేసి చిరంజీవి గారిని చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయన గ్రేస్‌తో, స్టైల్‌తో చాలా స్టైలిష్‌గా అయితే ఈ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయనమాట. అంత అద్భుతంగా ఉంది. నాకైతే మైండ్‌లోంచి పోవట్లేదు. ఇప్పుడు 20, 30 సార్లు అయితే చూడడం జరిగిందనమాట. అసలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే చిరంజీవి అభిమానులు, తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమానులు. అందరేంటంటే చాలామంది ఇప్పుడు చిరంజీవి అని కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి సాంగ్స్ చేయకూడదు, ఇటువంటి సినిమాలు చేయకూడదు. ఒక పెద్ద వ్యక్తి ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి పాత్రలు చేయాలని చెప్పేసి 'రజనీకాంత్', 'కమల్ హాసన్' లాగా అవన్నీ వాళ్ళు చేస్తారు. బట్ చిరంజీవి గారి యొక్క స్పెషాలిటీ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ చేస్తారు. బట్ స్పెషాలిటీ ఏంటి? అదే డాన్స్. ఎవ్వరికీ లేదనమాట. పెద్ద హీరోల్లో, అప్పుడున్న హీరోల్లో అండ్ అది చిరంజీవి గారికుంది. అది ఆయన ప్లస్ పాయింట్. దాన్ని ఈ ఏజ్‌లో గూడా మరొకసారి నిరూపించి దాన్ని వదలకుండా నేను అటువంటి సినిమాలు చెయ్యగలను. కానీ నా అభిమానులకు కావాల్సింది ఇది. నా నుంచి వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అని ఆయనకి తెలుసు కాబట్టి ఇటువంటివి చేస్తూ ఉన్నారు. అండ్ ప్రజలనైతే అలరిస్తూ ఉన్నారు. సో, ఇప్పుడైతే ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.
మామూలుగా లేదు. చూస్తేనే షేక్ అయిపోతున్నారనమాట అందరనమాట. ఈవెన్ యంగ్ హీరోలు గూడా ట్విట్టర్‌లో ట్వీట్స్ అయితే పెడుతూ ఉన్నారు అసలు ఈ సాంగ్ గురించి. సో, మీరు గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ సాంగ్ చూడండి. మీకెలా అనిపించింది? చిరంజీవి గారు మళ్ళా బ్యాక్ వచ్చారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.